పటాన్చెరు హాస్పిటల్లో 9 మంది కార్మికుల మృతదేహాలను భద్రపరిచారు. 3 మృతదేహాలను గుర్తించారు. మరొక 6 మృతదేహాల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మార్చురీకి ఫోరెన్సిక్ నిపుణుల బృందం చేరుకుంది. పటాన్చెరు హాస్పిటల్లో 9 మంది కార్మికుల మృతదేహాలను భద్రపరిచారు. 3 మృతదేహాలను గుర్తించారు. మరొక 6 మృతదేహాల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీను మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీను, అక్షయ, ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి వద్ద ఉన్నాము. ఇదే ఆసుపత్రిలో ఉదయం సిగాచి పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పరిశ్రమలో మృతి చెందినటువంటి కార్మికుల మృతదేహాలకు ఇక్కడే మరి కాసేపట్లోనే పోస్టు మార్టం నిర్వహిస్తారు. 9 మృతదేహాలను కూడా ఇక్కడే భద్రపరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారికంగా కూడా 14 మంది చనిపోయారని చెప్తున్నా కూడా ఇంకా 5 మృతదేహాలు అయితే ఇక్కడికి రాయాల్సి ఉంది. అయితే ఈ మృతి చెందినటువంటి 9 మంది ఎవరైతే ఉన్నారో ఆ 9 మందిలో 3 డెడ్ బాడీలను అయితే ఐడెంటిఫై చేశారు. మిగతా 6 ఆచూకీ అయితే తెలుసుకునే పనిలో అయితే అధికారులు ఉన్నారు. జోగిపేట ఆర్డీఓ పాండు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. అదేవిధంగా ఫోరెన్సిక్ నిపుణులు కూడా రావడం జరిగింది. ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కానివ్వంటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి శాంపిల్స్ సేకరించి వారి బంధువులు వస్తే వారి నుంచి కూడా శాంపిల్స్ సేకరించి శాంపిల్స్ మ్యాచ్ అయితే కనుక డెడ్ బాడీని అయితే వారికి అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో జోగిపేట ఆర్డీఓ పాండు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. అసలు ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది సార్? ఈరోజు మార్నింగ్ అరౌండ్ 9:30కి సియాచి కంపెనీలో పటాన్చెరులో జరిగిన దుర్ఘటనలో దాదాపుగా ఈ రియాక్టర్ పేలేసేసి చాలామంది ఇంజూర్డ్ కావడం జరిగింది. అదేవిధంగా అందులో దాదాపుగా 9 మెంబర్స్ చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన డెడ్ బాడీస్ ఈ పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో ఇక్కడ మార్చురీలో స్టోరేజ్ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు మనకు ఐడెంటిఫై చేసిన ప్రకారం అంటే చనిపోయిన వాళ్ళ బంధువుల ఐడెంటిఫికేషన్ ప్రకారం మనము ఇప్పుడు ఒక 3 చనిపోయిన బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఒకతను నాగన్ జితల్ తివారీ ఒరిస్సా, అదేవిధంగా శశిభూషణ్ బీహార్, రాజనాల జగన్మోహన్ అదే ఒరిస్సా, ఈ 3కి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము వాళ్ళకి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఒక 3 ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు. వాళ్ళను ఇక్కడ ఉన్న మెడికల్ స్టాఫ్ అంటే ఆర్ఎం కానీ ఇక్కడ సూపరింటెండెంట్ కానీ వాళ్ళ సహాయంతో వాళ్ళు ఈరోజు ఇప్పుడు జస్ట్ ఇంకా రిక్వెషన్ అడిగారు. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిక్వెషన్ ప్రకారం వాళ్ళు ఈ పిఎంఈ ప్రక్రియ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ 6 డెడ్ బాడీలు ఏవైతే అన్నోన్ డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో సార్, అన్నోన్ డెడ్ బాడీస్ ప్రక్రియ పోస్ట్ మార్టం అయిన తర్వాత ఈ డెడ్ బాడీ కన్సల్ట్ వ్యక్తి అనేది ఎలా గుర్తిస్తారు సార్? ఇప్పుడు ఫారెన్సిక్ నిపుణులు వచ్చారు. వాళ్లకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క షాంపుల్ తీసేసుకొని రెడ్ హిల్స్లో ఉన్న ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపిస్తారు. అక్కడ వెళ్ళేసేసి వీళ్ళ అటెండెన్స్ వీళ్ళ సంబంధికులు అక్కడ వెళ్ళేసి వాళ్ళ బ్లడ్ కూడా అక్కడ డొనేట్ చేయాలి. అప్పుడు వీటికి వాళ్ళ యొక్క షాంపుల్స్కి సరిచూసి అప్పుడు దానికి ఐడెంటిఫై అయిన తర్వాత అప్పుడు ఆ డెడ్ బాడీస్ని బంధువులకు అప్పచెప్పడం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా ఇప్పుడు కలెక్టర్ గారు అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు. అసలు ఎంతమంది ఉన్నారు సార్? అంటే ఇప్పుడు మనకు అది డ్యూటీలో ప్రస్తుతానికి అసలు ఈ అసహాయక చర్యలు ఇప్పుడు రెవెన్యూ స్టాఫ్ కానీ అదేవిధంగా పోలీస్ స్టాఫ్ కానీ అందరూ ఈ ప్రక్రియలో ఉన్నారు. దాదాపుగా 3-4 హాస్పిటల్లో ఈ ఇంజూరీ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఇక్కడ మినిస్టర్ గారు హానరబుల్ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు కూడా వచ్చేసి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. మినిస్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఇవంతా ఐడెంటిఫికేషన్ కానీ ఇవన్నీ కానీ జరుగుతున్నాయి సక్రమంగా. ఇది మనం చూసుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి మార్చురీ ఏదైతే ఉందో ఈ మార్చురీ దగ్గరే పోస్ట్ మార్టం ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే గుర్తుపట్టని 6 డెడ్ బాడీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 డెడ్ బాడీలను ఇదే పోస్ట్ మార్టంలో ఇదే మార్చురీలో భద్రపరిచినటువంటి డెడ్ బాడీస్ ని వారు ఇక్కడ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు శాంపిల్స్ సేకరిస్తారు. సేకరించినటువంటి శాంపిల్స్ రెడ్ హిల్స్ లో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ కి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఎవరైతే వారి బంధువులు కావచ్చు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే ఆ కుటుంబ సభ్యుల శాంపిల్స్ కూడా తీసుకుని ఎవరి ఫోరెన్సిక్ మ్యాచ్ అయితే గనక శాంపిల్స్ మ్యాచ్ అయితే గనక ఆ డెడ్ బాడీని ఇస్తే వారికి అప్పగించే అవకాశం ఉంది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అంబులెన్స్లు వస్తున్నాయి. ఇంకొన్ని మృతదేహాలు కూడా ఇక్కడికి రావాల్సి ఉంది. ఇప్పటికీ
9 మృతదేహాలు ఇక్కడికి వచ్చాయి. దాదాపు ఇంకో 5-6 మృతదేహాలు కూడా ఇక్కడికి రావాల్సి ఉంది. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉండడంతో ఎంత రాత్రైనా కూడా పోస్ట్ మార్టం వెంటనే నిర్వహించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ పూర్తిగా ఇటు పోలీసులకు కావచ్చు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియనంతా కూడా వెంటనే పూర్తి చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ గుర్తుపట్టినటువంటి మృతదేహాలు అన్నోన్ డెడ్ బాడీస్ ఉన్నాయో వెంటనే వాటికి శాంపిల్స్ సేకరించడం, వారి కుటుంబ సభ్యులు వస్తే వారికి కూడా శాంపిల్స్ సేకరించి శాంపిల్స్ మ్యాచ్ అయితే గనక వారినంతా కూడా వెంటనే మ్యాచ్ చేసి వాళ్ళని అప్పగించి వారి స్వగ్రామాలకు అందే. ఎందుకంటే ఎక్కువగా కూడా ఈ ప్రమాదంలో ఈ పనిచేసేటువంటి కార్మికుల్లో కూడా ఎక్కువగా బీహార్, ఒరిస్సా, అదేవిధంగా యూపీ ఈ 3 రాష్ట్రాలకు చెందినటువంటి కార్మికులే ఎక్కువగా ఉండడంతో మాత్రం వెంటనే వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం ఇచ్చారు. వారు కూడా వచ్చారు. వారి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి కుటుంబ సభ్యుల నుంచి వీళ్ళు శాంపిల్స్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కొందరు ఇక్కడే పెళ్లి చేసుకుని కూడా స్థిరపడ్డటువంటి కార్మికులు ఉన్నారు. అటువంటి వారు కూడా ఇటు పటాన్చేరు ఏరియా ఆసుపత్రి కావచ్చు, అదేవిధంగా చికిత్స పొందినటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఆసుపత్రుల వద్ద కూడా అసలు తమ వారి కోసం మాత్రం వారు కళ్ళు కాయలు కాసేలా మాత్రం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్షయ, శ్రీనివాస్, అలాగే చిక్కుకున్న మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? అక్కడ కంపెనీ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అయితే సిగాచి పరిశ్రమ వద్ద మాత్రం మనం ఆ డ్రోన్ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు ఈ రోజు రాత్రి అర్ధరాత్రి వరకు మాత్రం సహాయక చర్యలు కొనసాగేలాగా అయితే కనిపిస్తున్నాయి. ఉదయం 8-8:30 గంటలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో దాదాపు 163 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు కంపెనీ అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ 163 మంది కార్మికుల్లో ఆసుపత్రుల్లో వివిధ ఆసుపత్రులు కావచ్చు, ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో, అదేవిధంగా హైదరాబాద్ లో వివిధ ఆసుపత్రుల్లో దాదాపు 46 మంది చికిత్స పొందుతున్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే 14 మంది చనిపోయారని చెప్పి చెప్తున్నారు. అంటే 60 మంది చనిపోయారు. ఆ విధంగా ఇంకా 100 మందికి పైగా కార్మికులు ఎక్కడున్నారు ఏంటిదనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ ప్రమాదం జరిగినప్పుడు రియాక్టర్ పేలుడు దాటికి G+3 బిల్డింగ్ అంతా కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి. కార్మికులంతా కూడా 100 మీటర్లకు దూరంలో ఎగిరిపడ్డటువంటి ఆ సిచ్యువేషన్ అయితే అక్కడ ఉంది. కాబట్టి ఇటు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అన్న దానిపై కూడా అధికారులు అక్కడ హైడ్రా సిబ్బంది కావచ్చు, SDRF సిబ్బంది, NDRF సిబ్బంది అందరూ కూడా వారి కోసం అయితే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ రోజు రాత్రికైతే ఈ సహాయక చర్యలు ముగిసే అవకాశం అయితే ఉంది. అక్షయ, ఓకే శ్రీనివాస్.